ఆ కాంగ్రెస్ తోనే రిజర్వేషన్లకు రక్షణ, కాంగ్రెస్ తోనే రిజర్వేషన్లకు రక్షణ. అసలు రిజర్వేషన్లు తీసే దమ్ము నీ బీజేపీకి లేదు, నీ కాంగ్రెస్ కు లేదు, ఇంకా ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే సంకీర్ణ ప్రభుత్వానికి కూడా లేదు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఎవల తాతో ఎవల అయ్యో ఇవ్వలేదు. అది ఈ దేశంలో ఉన్న అత్యధికమైన ప్రజల బాధల నుండి, అసమానతల నుండి వాళ్ళు బయటపడి ఓసీలతో సమానంగా బతకడానికి ఇచ్చిన రిజర్వేషన్లు అవి. అది ఎవల తాత ఒట్టిగా ఇవ్వలేదు. ఇక మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర. రాజ్యాంగాన్ని మార్చే శక్తి లేదు వాళ్లకు. రాజ్యాంగం మారదు. ఈ భారతదేశానికి రాజ్యాంగమే మూలం. 78 సంవత్సరాలుగా ఈ భారతదేశం ఇంత స్థిరంగా ఉన్నదంటే రాజ్యాంగమే కారణం. రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి గాని, అంత జ్ఞానం గాని, మళ్ళీ దాన్ని తిరగరాసే అంత వివేకం, విజ్ఞానం, మహామేధస్సు ఎవరికి లేదు. అది అన్ని ప్రజల ఆకాంక్షలను, అన్ని వర్గాల ఆకాంక్షలను సమాన స్థాయిలో పొందుపరిచిన ఒక మహా 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 గ్రంథం అది. దాన్ని మార్చే శక్తి ఎవరి వల్ల కాదు. కేవలం ఇది ఒక డ్రామా. తెలిసి తెలియక రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు. రాజ్యాంగంలో మొదట్లో 358 చట్టాలు ఉంటే దాన్ని 400కు పైగా మార్చుకున్నాం. ఒక చట్టానికి అనుగుణంగా ఇంకో అమెండ్మెంట్, ఇంకో యాక్ట్ చేసుకోవచ్చు. కానీ ఉన్న యాక్ట్ ని తీసేయలేము, ఉన్న యాక్ట్ ని కొట్టేయలేము. అట్లా కొట్టేయాలనే దురుద్దేశం ఇటు బీజేపీకి ఉన్నది, ఇటు కాంగ్రెస్ కు ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. ఇక 10 ఏళ్ళు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి ఏం చేసింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అబద్ధాలు అంటే మీ కాడికే వస్తాను. మేము బూతులు మాట్లాడదలుచుకోవాలి. ఇక ఆ ఏది దురుస్థానంతో కూడా ఇక మాట్లాడము. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ప్రశ్నిస్తాం. 10 ఏళ్లలో అబద్ధాలు తప్ప రాష్ట్రానికి ఏం చేసింది లేదు. నువ్వు 5 ఏళ్లలో 5 నెలల్లోనే ఏం మాట్లాడుతున్నారండి మీరు? 5 నెలల్లో మీరు మాట్లాడిన అబద్ధాలు ఎన్ని తెలుసా? రైతు భరోసా చేసినాం అన్నారు మీరు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా అని ఏం చేసిందంటే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు 20 లక్షల మందికి వేసిండు. మొత్తం కూడా కాదు, రైతు బంధు వేసిండు. నేను ప్రతిసారి మన ఛానల్లో రైతు బంధుకి రైతు భరోసాకి తేడా చెప్తున్నా. రైతు భరోసా 7,500 రూపాయలు, ఇది రైతుకి ఇచ్చే సాయం. రైతు బంధు 5,000 రూపాయలు, ఇది కేసీఆర్ మొదలుపెట్టిన విధానం. కానీ రేవంత్ రెడ్డి అంటాడు రైతు భరోసా వేసిండు అంటాను. కానీ వేసింది ఏంటిది? రైతు బంధే వేసిండు. ఇది ఖచ్చితంగా రైతులలో చర్చ జరగాలి, ప్రజలలో చర్చ జరగాలి. ఈయన చెప్పిన మొదటి అబద్ధం ఇది. ఆయన వేసింది రైతు బంధే, రైతు భరోసా కాదు. ఈ రైతు బంధు కూడా 20 లక్షల మందికి వేసిండు, ఇంకా 70 లక్షల మందికి వేయలేదు. ఇది రేవంత్ రెడ్డి మొదటి అబద్ధం. ఇక 30,000 జాబులు ఇచ్చినామన్నాడు. 30,000 జాబులు ఇచ్చినామన్నాడు. ఇది రెండో అబద్ధం. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అబద్ధాలను మీకు ముందు వస్తున్న ప్రజలారా, ఇది రెండో అబద్ధం. ఇక ఇంటింటికి 500 గ్యాస్ అన్నాడు. ఇది కేవలం 20% మంది ప్రజలకే అందింది. ఇది మూడో అబద్ధం. 6 గ్యారంటీలు మొత్తం నెరవేర్చినామంటారు. కానీ మొదటి గ్యారంటీలో ఉన్న మొదటి అంశం మహిళలకు 2,500 ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇది 4వ అబద్ధం. ఇక అదే విధంగా 250 గజాల జాగా, ఇది ఇవ్వలేదు, ఇది 5వ అబద్ధం. ఇట్లా 6 గ్యారంటీల్లో మీరు 6 అబద్ధాలు మాట్లాడు. 13 అబద్ధాలు, 13 అంశాలు ఉన్నాయి. అలా 13 అబద్ధాలు. వాటితో పాటు 420 హామీలు మీరు ఏదైతే ఇచ్చిందో 420 అబద్ధాలు 5 నెలల్లోనే మాట్లాడిండ్రు. ఇక మీరు కొత్తగా మాట్లాడవలసిన అబద్ధాలు ఏమన్నా ఉంటే కొత్తగా ప్రిపేర్ అయ్యొచ్చు, మాట్లాడండి, బాగుంటది. దాని మీద కూడా మా ప్రజలకు చెప్తాం మేము. ఇక పసుపు బోర్డు ఇయ్యలే, చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే. ఇది మీరు తెరవలేరు, వాళ్ళు తెరవలేరు, వాళ్ళు చేయలేరు, మీరు చేయలేరు. ఇది బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. అసలు తెలంగాణ రాష్ట్రమే పచ్చగా ఉండద్దని కోరుకునే ఏకైక 2 పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే అది ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఎందుకంటే అవి ఒక తల్లికి పుట్టిన 2 విషపు కవలలు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఇక రాష్ట్ర ప్రజల గొంతు కోయాలని చూస్తున్నాయి. అయ్యా ఆల్రెడీ కోసినావు నాయన. ఇక ఇక్కడ మంది దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళు అడుక్కున్నప్పుడే ప్రజల గొంతు కోసినట్టు నువ్వు. ఇక్కడ ఎంత సిగ్గుచేట అంటే 5 నెలల్లోనే కర్ణాటక నుండి నీళ్ళు అయ్యా అని చేతులు జాపి అడుక్కున్నామంటేనే ఆల్రెడీ ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రం గొంతు కోసినామని అర్థం. ఇది బాగా అర్థం చేసుకో.
ఇక రాముడి ప్రతిష్టాపనకు 15 రోజుల ముందే అక్షింతలు పంచడం ఏ సాంప్రదాయం? ఈ సాంప్రదాయం ప్రతి తరానికి మారుతుంది కానీ తీర్రి. ఈ సాంప్రదాయాల కోసం ఇప్పుడు రాముని గుడి కోసమా ఈ దేశ ప్రజల సమస్య? ఈ దేశ ప్రజల ప్రధాన సమస్య రాముని గుడా అక్షింతల? అక్షింతలు ఎవరిళ్ళలో వాళ్ళు తయారు చేసుకోవచ్చు, రాముని ఏ ఊర్లో వాళ్ళు నష్ట పెట్టుకోవచ్చు. ఇదా సమస్య? ఎంత దిగజారుడు రాజకీయం అంటే అటు మోడీది కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డిది కావచ్చు. కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి ఊరుకు పంచుకుంటా వచ్చిండ్రు. అది రాముని అవమానించినట్టే, అది హిందుత్వాన్ని అవమానించినట్టే. మీరు చెప్తున్న సాంప్రదాయాన్ని అన్నీ అవమానించారు. సాంప్రదాయం అంటే ఏంటిది? ఒకటి ఏర్పరచుకొని దాన్నే ఫాలో కావడం సాంప్రదాయం. 1000 సంవత్సరాల కింద ఉన్న సాంప్రదాయం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న సాంప్రదాయం ఇంకో రాబోయే 100 సంవత్సరాలకు అది ఉండదు. కాబట్టి సాంప్రదాయాల గురించి, ఈ రాముని గుడి స్థాపన గురించి ఇవి కాదు మీరు మాట్లాడవలసింది. పేదరికం గురించి, అసమానతల గురించి, అభివృద్ధి గురించి, నీళ్ళ గురించి, నిధుల గురించి, విద్యుత్ గురించి ఇవి మాట్లాడాలి. మీరు అన్ని సన్యాసి మాటలు మాట్లాడతారు. దేవుడి గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, బీజేపీ లెక్క పోలింగ్ బూతుల్లో కాదు. మరి నువ్వు పోయి దేవుళ్ళ మీద ఎందుకు కొట్టేస్తానో? అటు రామప్ప పోయి శివుని మీద ఒట్టు, ఇటు విమలవాడకు పోయి ఎంకన్న మీద ఒట్టు. ఈ ఒట్లేంది? ఆయన ఏమో రాముని పట్టుకున్నాడు, నువ్వేమో గ్రామ దేవతలను పట్టుకున్నావు. ఈ ఒట్లేసేవి కానే ఉన్నది మీది. దేవుళ్ళని పేరు చెప్పి ఒట్లేసి అటు దేవుళ్ళని ముంచుడు, ఇటు ప్రజలను ముంచుడు. బీజేపీ లెక్క పోలింగ్ బూత్ లో కాదు. అయ్యేం ఏగా మీరు మాట్లాడుకోరు. 69 లక్షల మందికి రైతు భరోసా జమ చేస్తాం. ఈ మాటలే మాట్లాడుకోరు, జూటా మాటలు మార్చుకోరు. ఇక కేసీఆర్ ముక్కు నెలకు రాయాల్సిందే. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి హరీష్ రావు పీడ వదిలిస్తా. నువ్వు చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 గ్యారంటీలు లెక్క మభ్య పెట్టకురు. దీన్ని ఎట్లా అంటే ఉచిత బస్సు ఇచ్చి అన్ని ఇచ్చిన మనకురు. గట్లనే ఇప్పుడు 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ అంటున్నావు కదా. ఇప్పుడు ఎంతమంది రైతులు రుణమాఫీలో ఉన్నారో వాళ్ళందరికీ వేస్తే ఒకటిసారి రుణమాఫీ అన్నారు. అంటే 40,000 కోట్ల రూపాయలు నువ్వు ఒక్కటేసారి కట్ చేయాలి. 40,000 కోట్లు ఇది ఒక్కసారి కట్ చేస్తే నువ్వు రుణమాఫీ చేసినట్టు. అయితే నువ్వేం చేస్తావు? ఇందులో ఏ 5,000 కోట్లో లేదా ఏ 2,000 కోట్లో ఇచ్చి 1,00,000 మంది రైతులకో లేదా ఒక 2 లక్షల మంది రైతులకో రైతు రుణమాఫీ చేసి చలో రైతు రుణమాఫీ చేసేస్తాం, హరీష్ రావు చలో రాజీనామా చేయి అంటావు. ఇది కాదు, ఈ డ్రామా కాదు. నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల పట్ల మమకారం, ప్రేమ ఉంటే ఒకటేసారి నువ్వు అన్నట్టు 90 లక్షల మంది రైతులు అంటున్నావు కదా, 90 లక్షల రైతులకు ఏకకాలంలో 40,000 కోట్ల రుణమాఫీని ఒక్కసారి కొట్టిపడే చలో మేమే అత్తమే నీ కాలు కడుగుతాం. నేను చెప్తున్నాం మీ కాలు కడుగుతాం. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం ఎవడు చేయలే ఇంతవరకు. అది నువ్వు చేస్తే నీ కాలు కడుగుతాం. ఎందుకంటే ప్రజల పట్ల ఉన్న ప్రేమ మాకు, అది రైతుల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ. నీ కాలు కడగడానికైనా, నేను విమర్శించడానికైనా, నేను ఎదుర్కోవడానికైనా తెలంగాణ ప్రజల తరపునే పోరాడతాం. నీ కాలు కడిగినమన్నా మా తెలంగాణ మీద ఉన్న ప్రేమే, నేను ప్రశ్నించినమన్నా మా తెలంగాణ మీద ఉన్న ప్రేమే, నీతోటి కొట్లాడుతున్నామన్నా, నీతోటి 6 గ్యారంటీలు కక్కిస్తామన్నా కూడా అది తెలంగాణ మీద ఉన్న ప్రేమ, కానీ నీ మీద ఉన్న ద్వేషమో నీ మీద ఉన్న ప్రేమ అయితే కాదు. ఇది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నీకు మాకు ప్రత్యేకమైన పంచాయతీలు లేవు, గెట్టు పంచాయతీలు లేవు, భూమి పంచాయతీలు లేవు. ఇదంతా నువ్వు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ఆగమైతుంటే ఆ బాధను చూడలేక మేము మాట్లాడుతున్నాం.